నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహంతో శ్రీమద్భాగవతం దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. నారద మహర్షి ద్వారకలో ప్రవేశించి 16,000 మంది రాజకన్యల్ని వివాహం చేసుకున్నారు కదా కృష్ణస్వామి. ఆయన ఘటనాఘటన సమర్థుడు పరమాత్ముడని తెలుసు నారద మహర్షికి. మరి ఏ విధంగా ఆయన మానవ రూపంలో ఉండి తన యొక్క జీవితాన్ని ఆ కాలాన్ని గడుపుతున్నారో తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ద్వారకలో ప్రవేశించారు. ఒక గృహంలోకి వెళ్ళారు, అక్కడ శ్రీకృష్ణస్వామి మర్యాద చేశారు. ఇంకో గృహంలోకి వెళితే అక్కడ వేరొక స్థితిలో ఉన్నారు శ్రీకృష్ణస్వామి. ఇలా ఆయన వెళ్ళిన చోటల్లా కృష్ణస్వామి పలు పలు విధములైనటువంటి కార్యములతో నిమగ్నమైనట్లుగా ఒకే సమయంలో అనేక మంది కృష్ణులు ఆయా ప్రదేశాల్లో దర్శనమిస్తూ ఉన్నారు నారద మహర్షికి. ఒకచోటేమో తన యొక్క స్నేహితులతో మంత్రులతో కలిసి రాజకార్యములన్నీ కూడా విచారిస్తున్నట్టుగా కనిపించారు. మరొక చోట చూస్తేనేమో స్త్రీలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నట్లుగా కనిపించారు. కుత్రచిద్విజముఖ్యేభ్యో దదతంగా స్వలంకృతాః ఇతిహాస పురాణాని శృణ్వంతం మంగళాని చ. మరొక చోటికి వెడితే నారద మహర్షి అక్కడ బ్రాహ్మణోత్తములకు దానములు చేస్తూ గోదానాలు చేస్తూ అదేవిధంగా పవిత్రమైనటువంటి పురాణములను వినుచున్నట్లుగా ఇతిహాసములను పురాణములను శ్రవణం చేస్తున్నట్లుగా మంగళకరమైనటువంటి కథలను చక్కగా శ్రవణం చేస్తున్నట్లుగా కనిపించారు. హసంతం హాస్య కథయా కదాచిత్ ప్రియయా గృహే క్వాపి ధర్మం సేవమానం అర్ధకామౌచ కుత్రచిత్. మరొక చోట చక్కగా హాస్యంగా మాట్లాడుతూ తన సన్నిహితులతో తన భార్యతో పత్నితో ఎంతో హాయిగా ముచ్చట్లు చెబుతూ చమత్కారమైన విలక్షణమైన సంభాషణతో ఒక గృహంలో తన పత్నితో చక్కగా గడుపుతున్నట్లుగా కనిపించారు. ఇంకొక చోట గృహస్థ సంబంధమైనటువంటి ధర్మార్థ కామములను పురుషార్థములను నిర్వహించేటువంటి యజమానిగా ఆయా కర్మలను ఆచరిస్తూ గోచరించారు. ధ్యాయంతం ఏకమాసీనం పురుషం ప్రకృతే పరం శుశ్రూషంతం గురూన్ క్వాపి కామై భోగై సపర్యయ. ఇంకొక చోట ఏకాంతంగా కృష్ణ పరమాత్మ ఒక్కరే కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నట్లుగా ప్రకృతి కన్నా అతీతమైనటువంటి ప్రధాన పురుషోత్తముణ్ణి ధ్యానం చేస్తూ, అంటే పురుషోత్తముడెవరు తానేగా, తనని తానే ధ్యానం చేసుకుంటూ కనిపించారు. శుశ్రూషంతం గురూన్ క్వాపి. మరో చోట గౌరవింపదగినటువంటి పెద్దలకు సేవలు చేస్తూ కనిపించారు. ఆ పెద్దలకు కావలసినటువంటి సమస్తమైన కోర్కెలను తీరుస్తూ ద్రవ్యములను అందిస్తూ సపర్య చేస్తూ కనిపిస్తున్నారు. ఎందుకు ఈ రకంగా అంటే మానవ జన్మ ధరించిన తరువాత మానవుడు ఏ విధంగా మెలగాలి, ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని ప్రజలకు లోకానికి నేర్పేటువంటి లోక గురువు కృష్ణస్వామి. అందువల్ల పెద్దలను సేవిస్తూ కనిపించారు ఆ నారద మహర్షికి. కుర్వంతం విగ్రహం కైశ్చిత్ సంధిం చ అన్యత్ర కేశవం కుత్రాపి సహ రామేణ చింతయంతం సతాం శివం. ఒకచోటేమో యుద్ధానికి వెళ్ళేటువంటి వీరుని వలె యుద్ధ సంబంధమైనటువంటి చర్చలన్నీ చేస్తూ కనిపించారు. అదే సమయంలో వేరొక చోట ఏ విధంగా మనం అనేక మంది రాజులతో సంధి చేసుకోవాలి, యుద్ధాలు రాకుండా ఉండాలి అన్న విషయాన్ని చర్చిస్తూ కనిపించారు. రెండు చోట్ల రెండు విధములైనటువంటి స్థితుల్లో కనిపిస్తున్నారు. వేరొక చోట బలరామునితో కలిసి ప్రజలకు మనం ఏ విధంగా క్షేమాన్ని చేకూర్చాలి, వాళ్లకు ఉపకరమైనటువంటి కార్యములు ఏం చెయ్యాలి అని సమాలోచన చేస్తున్నట్లుగా బలరామునితో కూడి ఉన్నట్లుగా కనిపించారు.
పుత్రాణం దుహితృణాంచ కాలే విద్యుపయాపనం దారైర్వరైః తత్సదృశైః కల్పయంతం విభూతిభి. మరొక గృహానికి వెళ్ళి చూస్తే ఇంటికి వచ్చేటువంటి కోడళ్లను స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తున్నారు. అంటే కృష్ణుని పుత్రులకు వివాహమైన తర్వాత కోడళ్ళు పుట్టింటికి వెళ్ళొస్తుంటే రామ్మ అని కోడల్ని పిలుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అలాగే తన ఇంటిలో ఉన్నటువంటి తన పుత్రికని అత్తవారింటికి పంపిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇలాగా కొడుకులను కోడళ్లను చక్కగా ఆదరిస్తూ వాళ్ళని వేరొక చోటికి పంపిస్తూ వచ్చే వాళ్ళని ఆదరిస్తూ ఇలాంటి చక్కని కార్యములతో కనిపిస్తూ ఉన్నారు. దారైర్వరైః తత్సదృశైః కల్పయంతం విభూతిభిః. తన పత్నులతో గృహస్థాశ్రమంలో ఏ విధమైనటువంటి ధర్మాలను ఆచరించాలో ఆ మర్యాదలన్నీ కాపాడుతూ వాటిల్ని ఆచరిస్తూ కనిపిస్తున్నారు నారద మహర్షికి. ప్రస్థాపనోపానయనైః అపత్యానాం మహోత్సవాన్ వీక్షయోగేశ్వరేశస్య ఏషాం లోకా విసిస్మిరే. పుట్టింటికి వచ్చినటువంటి కూతురికి ఏ విధమైనటువంటి చక్కని మర్యాదలు చెయ్యాలి, అదేవిధంగా కోడళ్లకు ఏ విధమైనటువంటి కానుకలు ఇవ్వాలి, అవన్నీ ధర్మం ప్రకారం తన పత్నులతో కలిసి ఆచరించేటువంటి గృహ యజమానిగా ఆ శ్రీకృష్ణ స్వామిని దర్శిస్తూ లోకాలన్నీ ఆశ్చర్యపడే విధంగా ఉంది. ఎందువల్లంటే సాధారణమైన మానవులు ఏ విధంగానైతే లోకాచారములను చక్కగా సాధువులు ఆచరిస్తూ ఉంటారో ధర్మబద్ధంగా, ఆ ధర్మాలన్నీ శ్రీకృష్ణ స్వామి గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన కర్తవ్యములన్నింటినీ యథాక్రమంగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నారు. దేనికిలాగా అంటే మానవుల యొక్క ధర్మాన్ని ఆయన అనుకరిస్తున్నారు. నేను పరమాత్ముడైనా మానవ రూపాన్ని ధరించినందుకు ఇంత జాగ్రత్తగా ఈ కార్యములు చేస్తున్నాను కాబట్టి సంగము లేకుండా సమస్తమైన ఆశ్రమ ధర్మాలను అన్నింటినీ కూడా మానవుడు కాపాడాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి చక్కని ఆ వ్యవహారాన్ని నారద మహర్షి దర్శిస్తూ ఉన్నారు. యజంతం సకలాన్ దేవాన్ క్వాపి క్రతుభిరూర్జితైః పూర్తయంతం క్వచిద్ ధర్మం కూపారామ మఠాదిభిః. ఒకచోటేమో దేవతలను చక్కగా ఆరాధన చేస్తూ వాళ్ళ కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. అనేక రకములైనటువంటి యజ్ఞయాగాలు దేవతల ప్రీతి కోసం ఆచరిస్తున్నారు. ఆయనే యజ్ఞస్వరూపుడు, యజ్ఞ భోక్త, యజ్ఞ ఫలదాత, యజ్ఞ ఫలస్వరూపుడు, యజమాని అన్నీ ఆయనే. అయినప్పటికీ సాధారణమైనటువంటి మానవుల వలె తాను యజ్ఞాన్ని చేస్తూ దేవతలను తృప్తిపరుస్తున్నట్లుగా ఒకచోట గోచరిస్తున్నారు. పూర్తయంతం క్వచిద్ ధర్మం కూపారామ మఠాదిభి. ఇంకో చోట మానవులకు ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలి, బావులు తవ్వించాలి, చెరువులు తవ్వించాలి, మఠాలు కట్టించాలి, భవనాలు కట్టించాలి, ఈ విధంగా ప్రజలకు కావలసినటువంటి సమస్తమైన సౌకర్యములను కలిగించేటువంటి ఒక మహారాజోచితమైనటువంటి కార్యదక్షతతో మరొక చోట కనిపిస్తున్నారు. చరంతం మృగయాంక్వాపి హయమారుహ్య సైంధవం ఘ్నంతం తతః పశూన్మేధ్యాన్ పరీతం యదుపుంగవైః. మరొక చోట చూస్తే వేటకి వెడుతున్నట్లుగా తన వీరులతో, తన దగ్గరున్నటువంటి వీరులతో, యదువీరులతో కలిసి వేటకి వెళ్ళి క్రూర మృగాలను సంహరిస్తున్నట్లుగా తన ఇంట్లో జరిగేటువంటి చక్కని యజ్ఞముల కోసం పవిత్రమైన ద్రవ్యాలను సేకరించేటువంటి యజమానిగా కనిపిస్తూ ఉన్నారు. అవ్యక్తలింగం ప్రకృతిషు అంతఃపురగృహాదిషు క్వచిచ్చరంతం యోగేశం తత్తద్భావ బుభుత్సయ. ఒకచోట కృష్ణస్వామి కూడా వేషాన్ని మార్చి మారువేషం ధరించి తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అంతఃపురంలో ఉన్న స్త్రీలు ఏమనుకుంటున్నారు, పరిచారకులు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవటం కోసం కృష్ణస్వామి వేషాంతరేణ ఛన్నం మరో వేషాన్ని ధరించి ఆ గృహంలో అక్కడక్కడ వారి వారి మానసికమైనటువంటి భావాలను, ప్రజల యొక్క హృదయంలో ఉన్న వివరాలను తెలుసుకునేటువంటి చక్కని రూపాలతో గోచరిస్తున్నారు ఆ కృష్ణస్వామి నారద మహర్షికి. అథోవాచ హృషీకేశం నారద ప్రహసన్నివ యోగమాయోదయం వీక్ష్య మానుషీమేయుషో గతిం. వెంటనే నారద మహర్షి ఇదంతా చూచి నవ్వుకుని,
ఇంత గొప్ప విశేషాలు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాన్ని మాయని దర్శిద్దామని వచ్చాను, నాకే అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంది అని నవ్వుకుంటూ మానవ రూపాన్ని ధరించి లీలామానుష విగ్రహ రూపుడవై ఇన్ని రకాలైనటువంటి లీలల్ని నువ్వు నడిపిస్తున్నావా ఓ పరమాత్మ, నీ యోగమాయ దాటలేనిది అని చెబుతూ విదామయోగమాయాస్తే దుర్దర్శ అపి మాయినాం యోగేశ్వరాత్మన్ నిర్భాతాం భవత్పాద నిషేవయ. నీ యోగమాయ ఉన్నదే, ఆ మాయని దాటడం బ్రహ్మాదుల వల్ల కూడా కాదు. ఎంత తపస్సు చేసినా కూడా ఆ మాయని అతిక్రమించగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నీ అనుగ్రహ విశేషం చేత ఓ యోగేశ్వర, ప్రతీతమై ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి నీ యోగమాయను, ప్రతీతాం యోగమాయ భవత్పాద నిషేవయ, నీ పాదసేవ చేయటం ద్వారా నేను కొంత అవగాహన చేసుకోగలిగాను స్వామి. నీవు సామాన్యుడవు కాదు, సాక్షాత్తు విష్ణుస్వరూపుడవే. అనుజానీహి మాం దేవ లోకాంస్తే యశసాప్లుతాన్ పర్యటామి తవోద్గాయన్ లీలాం భువన పావని. ఓ స్వామి, నాకు నీ అనుగ్రహం కావాలి, నీ అనుమతి కూడా కావాలి ఓ పరమాత్మ కృష్ణ. ఏమిటంటే, నేను లోకాలన్నీ సంచరిస్తూ దివ్యమైనటువంటి నీ యోగమాయా విశేషాన్ని ప్రజలందరికీ, లోకాల్లో ఉన్నటువంటి దేవతలకు, మానవులకు, అనేక మంది జీవరాశులందరికీ వివరించి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే, నీ మాయను దాటేటువంటి అర్హతను, అవకాశాన్ని అందరికీ కలిగించడమే నా తాత్పర్యం. నేనేదైతే చూచానో అదంతా కూడా సమస్తమైనటువంటి లోకాల్లో, నీ కీర్తితో వ్యాపించి ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోకాల్లో నేను సంచరిస్తూ నీ లీలల్ని పాడుతూ ఈ భూమిని అంతటిని పవిత్రం చేయాలని కోరుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు, అనుమతించు అన్నారు ఆ నారద మహర్షి. శ్రీ భగవానువాచ. ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలలో ఒకే కృష్ణుడు అనేక రకములైనటువంటి కార్యములలో కనిపించటం అనేది నారద మహర్షికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అలాంటి నారద మహర్షితో శ్రీకృష్ణ స్వామి ఇలా అంటున్నారు: బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్తా తదనుమోదిత తచ్చిక్షయన్ లోకమిమం ఆస్థిత పుత్రమాఖిద. నాయన, పుత్ర, అంతవరకు నారద మహర్షిని ఋషిగా గౌరవించినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి తన మాయా విశేషాన్ని నారద మహర్షి తెలుసుకుని సంపూర్ణంగా తాను పరమాత్మని అవగతం చేసుకున్నాక పుత్ర అని వాత్సల్యంతో సంబోధిస్తూ, నాయన నారద, నేనే ధర్మాన్ని తెలియజేసేవాణ్ణి, ధర్మాన్ని ఆచరించి చూపించేవాణ్ణి కూడా నేనే, ధర్మాన్ని అంగీకరించేది కూడా నేనే. అది లోకానికి నేర్పించటానికే ఈ విధంగా ఇన్ని విధాలుగా అనేక రూపాలు ధరించినటువంటి వాడనై నేను ఇన్ని రకాలైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది చూచి నీవు ఏ విధంగానూ మోహపడవద్దు అని నారద మహర్షికి శ్రీకృష్ణ స్వామి తెలియజేస్తున్నారు. శ్రీ సుకౌవాచ. ఇత్యాచరంతం సద్ధర్మాన్ పావకాన్ గృహమేధినాం తమేవ సర్వగేహేషు సంతమేకం దదర్శ. ఈ విధంగా గృహస్థుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి చక్కగా ధర్మాలను ఆచరిస్తూ, అగ్నిని ప్రజ్వలింపజేస్తూ, సమస్తమైన గృహములయందు తానొక్కడే అనేకులుగా కనిపిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని నారద మహర్షి చూచారయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు ఆ పరీక్షిన్ మహారాజుకి తెలియజేస్తూ, కృష్ణస్యానంత వీర్యస్య యోగమాయా మహోదయం ముహుర్దృష్ట్వా ఋషిరభూత్ విస్మితో జాత కౌతుక. అనంతమైన పరాక్రమం కలిగినటువంటి వాడు, యోగమాయతో కూడినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైన వృద్ధిని, కీర్తిని దర్శించినటువంటి ఆ నారద మహర్షి మాటిమాటికి అది తలుచుకుంటూ చూస్తూ ఆశ్చర్యాన్ని పొందాడు, ఇంకా ఉత్సుకతని కూడా, ఉత్సాహాన్ని కూడా పొందాడు. ఇత్యర్థకామ ధర్మేషు కృష్ణేన శ్రద్ధితాత్మన సమ్యక్ సభాజిత ప్రీత తమేవానుస్మరన్ యయౌ. ఈ విధంగా పరమాత్ముడైనటువంటి స్వామి, మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి, ధర్మార్థ కామములనేటువంటి పురుషార్థములను
ధర్మబద్ధుడైనటువంటి మానవుని వలె తాను మానవ రూపాన్ని ధరించినందుకు గాను తాను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా చూపిస్తూ ఉన్నటువంటి ధర్మార్థ కామములను సక్రమంగా యథాన్యాయంగా యథాసమయంలో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి ఆ కృష్ణస్వామిని, ఆ ధర్మార్థముల యందు ఆదరణ కలిగినటువంటి ఆ పరమాత్మను చూచి ఆనందించినటువంటి వాడై, ఆ పరమాత్మ చేత చక్కగా గౌరవింపబడినటువంటి వాడై, ఆయన్నే తలుచుకుంటూ కృష్ణుణ్ణే స్మరిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు నారద మహర్షి. ఈ విధంగా ఆ నారద మహర్షి మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరింది. ఏవం మనుష్య పదవీ మనువర్తమాన నారాయణోఖిల భవాయ గృహీత శక్తి రేమేంగ షోడశ సహస్రవరాంగనానాం సవ్రీడ సౌహృద నిరీక్షణ హాసజుష్ట. ఈ విధంగా మానవుల యొక్క మార్గాన్ని అనుకరిస్తూ ఆ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణస్వామి ఎందుకిలాగా అంటే సమస్తమైన లోకానికి అభ్యుదయం కలగాలి, శ్రేయస్సు కలగాలి, ఒక ఆదర్శం కనిపించాలి అనేటువంటి సత్సంకల్పంతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే మానవ రూపాన్ని ధరించినటువంటి వాడై ఈ విధంగా గృహస్థ ధర్మాలను ఆచరిస్తున్నాడు. తనని తమకు తాముగా వరించినటువంటి 16,000 మంది రాజకన్యలందరినీ సమానమైన ధర్మంతో పరిపాలిస్తూ భర్తగా దక్షిణ నాయకుడై వారికి చేయవలసినటువంటి చక్కని ధర్మములన్నీ నెరవేరుస్తూ భర్తగా సవ్రీడ సౌహృద నిరీక్షణ హాసజుష్ట వారిని ఆనందింపజేస్తూ ఉన్నాడు. చక్కని నవ్వుతో వారు సిగ్గుపడే విధంగా చక్కగా లాలిస్తూ అందమైనటువంటి కడగంటి చూపులతో నవ్వులతో కూడినటువంటి వాడై వారిని కూడా ఆ రకంగా ప్రవర్తింపజేస్తూ ఒక భర్తగా వాళ్ళందరి చేత గృహస్థ ధర్మాన్ని ఆచరింపజేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణస్వామి. యానీహ విశ్వ విలయోద్భవ వృత్తిహేతు కర్మాణ్యనన్య విషయాణి హరిశ్చకార యస్త్వంగగాయతి శృణోత్యనుమోదతేవ భక్తిర్భవేద్భగవతి హ్యపవర్గమార్గే. ఈ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఈ చక్కని విశేషమైనటువంటి చేష్టలను లీలలను ఎవరైతే చక్కగా శ్రవణం చేస్తారో, ఎటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు అంటే ఈ విశ్వాన్ని సృష్టించేవాడు, రక్షించేవాడు, లయం చేసేటువంటి వాడు. అటువంటి పరమాత్ముడు చేసినటువంటి దివ్యమైన లీలా విశేషములను ఆయన ఆచరించినటువంటి కార్యములను ఎవరైతే శ్రద్ధగా వింటారో, చక్కగా గానం చేస్తారో అటువంటి వారు తప్పకుండా పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. వారికి ఆ స్వామి యందు అచంచలమైనటువంటి భక్తి నిలబడుతుంది. అదే మోక్షానికి ప్రధానమైన సాధనమవుతుంది అని సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునికి తెలియజేశారు. ఇక్కడితో మనం ఈ దశమ స్కంధంలో 69వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 70వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుఖ ఉవాచ అధోషస్యుపవృత్తాయాం కుక్కుటాన్ కూజతో శపన్ గృహీతకంఠ్య పతిభిః మాధవ్యో విరహాతురాః. ఇలా అన్ని లీలలు నెరవేరుస్తూ ఉన్నారు శ్రీకృష్ణస్వామి. తెల్లవారుతూ ఉంటే శ్రీకృష్ణస్వామి పత్నులకు, భార్యలకు శ్రీకృష్ణస్వామి ఇంకా మనల్ని విడిచిపెట్టి కార్యముఖుడై వెళ్ళిపోతాడు కదా అని వారిలో దిగులు బయలుదేరింది. అంతవరకు శ్రీకృష్ణస్వామి యొక్క ప్రేమతో కూడినటువంటి ఆ చక్కని సాంగత్యాన్ని అనుభవించినటువంటి ఆ పత్నులందరూ కూడా ఆ కోడి కూత వినంగానే ఆ కోడిని అసహించుకున్నారు. అయ్యో, ఇప్పుడు శ్రీకృష్ణస్వామి మేల్కుని బయలుదేరి వెళ్ళిపోతారు కదా మన దగ్గర నుంచి, ఆయనతో వియోగం ఏర్పడుతుంది అని ఆ పత్నులంతా దుఃఖపడుతూ ఉన్నారు. అంతవరకు శ్రీకృష్ణుని యొక్క కంఠాన్ని చక్కగా ఆలింగనం చేసుకుని ఆయనతో ఆనందాన్ని అనుభవించినటువంటి ఈ పత్నులందరూ కూడా ఇంకా స్వామితో వియోగం కలుగుతుందనే దుఃఖాన్ని పొందుతున్నారు. వయాంసి అరూర్వన్ కృష్ణం బోధయంతీవ వందినః. పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి. ఆ అరుపులు ఎలా ఉన్నాయి అంటే వందిమాగధులు చక్కగా స్తోత్రపాఠాలు చెబుతున్నట్లుగా ఉన్నాయి. ఆ స్తోత్రపాఠాల్లాగా పక్షుల అరుపులతో ఆ శ్రీకృష్ణస్వామి వేకువజామున మేల్కున్నారు.
గాయత్స్వళిషు అనిద్రాణి మందార వనవాయుభిః. మందార పుష్పముల యొక్క సుగంధంతో కూడినటువంటి వాయువులతో చక్కగా మేల్కున్నటువంటి తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉన్నాయి. ఆ ఝంకార శబ్దములు కూడా ఆ స్వామికి మేలుకొలుపు పాటవలే ఉంది. ముహూర్తం తంతు వైదర్భీ నామృష్యదతిశోభనం పరిరంభణ విశ్లేషాత్ ప్రియ బాహ్వంతరంగత. విదర్భ రాజపుత్ర శ్రీకృష్ణస్వామి పత్ని అయినటువంటి రుక్మిణీదేవి కూడా తెల్లవారుతున్న విషయాన్ని గమనించి, అయ్యో శ్రీకృష్ణస్వామితో ఇంతవరకు ఏకాంతంగా ఆయన యొక్క ప్రేమను అనుభవించాను, ఇప్పుడు స్వామి మేల్కొని నిత్యకృత్యాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావనతో స్వామితో వియోగం కలుగుతుంది, ఆ కాస్త కూడా వియోగాన్ని నేను తట్టుకోలేను అన్నట్లుగా ఆమె కూడా ఆ వియోగ దుఃఖాన్ని భరించలేని దాని వలె ఒకంత బాధపడుతూ ఉన్నది. బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ వార్యుపస్పృశ్య మాధవ దధ్యౌ ప్రసన్నకరణ ఆత్మానం తమసఃపరం. ప్రకృతికి అతీతమైనటువంటి దివ్యమైన పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేయడానికి సంసిద్ధుడవుతున్నాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. ముందుగా ఆ బ్రహ్మముహూర్తంలో మేల్కుని చక్కగా నీటిని స్పృశించి స్నానాదులన్నీ పరిపూర్ణం చేసుకుని పవిత్రమైన ప్రసన్నమైనటువంటి అంతఃకరణంతో ఈ అంధకారం కన్నా ఆవల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏకం స్వయం జ్యోతిరనన్యమవ్యయం స్వసంస్థయా నిత్య నిరస్తకల్మషం బ్రహ్మాఖ్యమస్యోద్భవనాశహేతుభిః స్వశక్తిభిర్లక్షిత భావ నిర్వృత్తిం. ఆ బ్రహ్మస్వరూపం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మస్వరూపము శాశ్వతమైనది, ఆ ఆత్మస్వరూపము అఖండమైనది, అవిచ్ఛిన్నమైనది, శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేటువంటిది. అదేవిధంగా జ్ఞాన ఘనస్వరూపమైనటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది, పుణ్య పాపములకు రహితమైనటువంటిది, పుణ్యపాపాలు ఏమాత్రము అంటున్నటువంటిది, స్వరూపంతో కానీ స్వభావంతో కానీ గుణాలతో కానీ అన్నిటినీ అతిక్రమించి ఉన్నటువంటిది, నిర్గుణమైనటువంటిది, స్వరూపరహితమైనటువంటిది. అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అనగా ఆ శ్రీకృష్ణ తత్వాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని శ్రీకృష్ణుడే ధ్యానం చేస్తున్నాడు. తన గురించి తానే చక్కగా ధ్యానం చేస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? తాను పరమాత్మ అయినా కూడా ఈ ధ్యానాదులన్నీ కూడా చూచి ఉత్తములు ఏదైతే ఆచరిస్తారో అది చూచే కదా అందరూ నేర్చుకునేది. సదాచరణం అనేటువంటిది నేర్పిస్తున్నట్లుగా ఉన్నది కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆచరణ. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడు తానే పరబ్రహ్మమని తెలిసినప్పటికీ కూడా తానే పరమాత్మను ధ్యానిస్తున్నట్లుగా ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అథాప్లుతో అంభస్యమలే యథావిధి క్రియాకలాపం పరిధాయ వాససి చకార సంధ్యోపగమాది సత్తమో హుతానలో బ్రహ్మ జజాపవాగ్యతః. నిర్మలమైనటువంటి చక్కని నీటిలో స్నానాదులన్నీ యథావిధిగా ఆచరించిన తరువాత చక్కని శుభ్రమైనటువంటి వస్త్రములను ధరించినటువంటి వాడై సంధ్యావందనాది చక్కని ఉత్తమమైనటువంటి క్రియలన్నింటినీ కర్మలన్నింటినీ ఆచరించి అగ్నిని ప్రజ్వలింపజేసి పూజించినటువంటి వాడై గాయత్రీ మంత్రమును ఉపాసన చేశాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఉపస్థాయార్కముద్యంతం తర్పయిత్వాత్మనః కళాః దేవాన్ ఋషీన్ పితॄన్ వృద్ధాన్ విప్రాన్ అభ్యర్చ్య చాత్మవాన్. ఆ సూర్య భగవానునికి అర్ఘ్యప్రదానం చేసి అదేవిధంగా ఋషులకు దేవతలకు పితృదేవతలకు వీళ్ళంతా స్వామి యొక్క అంశలే అయినప్పటికీ తాను మానవాకృతిని ధరించి ఉన్నాడు కాబట్టి ఆ మానవ అనుకరణతో దేవతలకు ఋషులకు పితృదేవతలకు వీళ్ళందరికీ చక్కగా తర్పణములన్నీ సమర్పించినటువంటి వాడై బ్రాహ్మణోత్తముల్ని యథావిధిగా పూజించాడు. ధేనూనాం రుక్మ శృంగీణాం సాధ్వీనాం మౌక్తికస్రజాం పయస్వినీనాం గృష్ణీనాం సవత్సానాం సువాససాం
బంగారుమయమైనటువంటి తొడుగులు ఉన్నటువంటి కొమ్ములు కలిగిన చక్కని సాధుస్వభావం కలిగినటువంటి ధేనువులు వేల కొద్దీ. ఆ ధేనువులకు ముత్యాల దండలు కూడా అలంకరింపబడి ఉన్నాయి. చక్కగా పాలు సమృద్ధిగా ఇచ్చేటువంటి గోవులవి. మొదటిసారి ప్రసవించినటువంటివి, అంటే ఒకే ఒక దూడ కలిగినటువంటివి. గృష్ణీనాం ప్రథమ ప్రసూతానాం, ఒకే ఒక దూడను ప్రసవించినటువంటివి. దూడతో పాటుగా చక్కని వస్త్రములతో అలంకరించి బంగారుమయమైన తొడుగులు కొమ్ములకి తొడిగినటువంటి ధేనువులను బ్రాహ్మణోత్తములకు శ్రీకృష్ణస్వామి దానం చేశారు. దదౌరూప్య ఖురాగ్రాణం క్షౌమాజిన తిలైస్సహ అలంకృతేభ్యో విప్రేభ్యో బద్వం బద్వం దినే దినే. ఎన్ని ధేనువులు అంటే బద్వం అని ఒక సంఖ్య చెబుతున్నారు. 13,084 సంఖ్య కలిగిన గోవులను ప్రతిరోజు బ్రాహ్మణోత్తములకు దానం చేస్తూ ఉన్నారు. వాటికి కొమ్ములకు బంగారు తొడుగులున్నాయి. మరి వాటి యొక్క కాళ్ళ ప్రదేశంలో వాటికి వెండితో చేయబడినటువంటి తొడుగులున్నాయి. ఖురములకు, కాలి గిట్టలకు వెండి తొడుగులున్నాయి. అలా అలంకరించి చక్కని వస్త్రములతో అలంకరించి వాటిల్ని బ్రాహ్మణోత్తములకు దానం చేస్తూ ఉన్నారు. ఆ గోవులతో పాటుగా పట్టు వస్త్రములు, నువ్వులు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జింక చర్మములను కూడా దానం చేశారు. గోవిప్రదేవతా వృద్ధ గురూన్ భూతాని సర్వశః నమస్కృత్య ఆత్మ సంభూతి మంగళాని సమస్పృశత్. అదేవిధంగా గోవులను బ్రాహ్మణోత్తములను నమస్కరించి, పెద్దలను దర్శించి, గురువులకు నమస్కరించి, సమస్తమైన ప్రాణులను హృదయంలో భావన చేసి, అన్నీ తనకు స్నేహితులే అనేటువంటి భావనతో సమస్తమైన పంచభూతములకు నమస్కారం చేసి, ఆ తరువాత మంగళప్రదమైనటువంటి తనవైన వస్తువులను స్పృశించారు. ముందు గోవులకు, తర్వాత బ్రాహ్మణోత్తములకు, తరువాత దేవతలకు, తరువాత వంశంలో ఉన్నటువంటి పెద్దలకు, ఆ తరువాత గురువులకు. ఈ విధంగా అందరినీ గౌరవించి పంచభూతములను నమస్కరించి సమస్తమైన ప్రాణులను సహృదయంతో భావన చేసిన తరువాత, అందరికీ నమస్కారం చేసిన తరువాత తనవైనటువంటి వస్తువులను స్పృశించేవారు. ఆత్మానం భూషయామాస నరలోక విభూషణం వాసోభిర్భూషణై స్వీయై దివ్యస్రగనులేపనై. ఆ తరువాత అలంకారాలన్నీ సహజమైనటువంటి మానవులు ఏ విధంగానైతే అలంకారాలు చేసుకుంటారో అలా దివ్యమైన పట్టు వస్త్రములు, చక్కని అలంకారాలు, దివ్యమైనటువంటి పుష్పమాలలు, శరీరానికి కావలసినటువంటి లేపనాలు ఇవన్నీ అలంకరించుకుని అవేక్ష్యాద్యం తథాదర్శం గోవృషద్విజ దేవతా కామాంశ్చ సర్వవర్ణానాం పౌరాంతఃపురచారిణాం. నేతిని చూడడం, అలాగే అద్దంలో తన దివ్యమైన రూపాన్ని దర్శించుకోవటం, గోవులను అదేవిధంగా బ్రాహ్మణోత్తములను దేవతలను దర్శించటం అంతా అయిపోయిన తరువాత సమస్తమైన వర్ణముల వారికి, 4 వర్ణముల వారికి, అంతఃపురంలో ఉన్నటువంటి దాసదాసి జనములకు, 4 వర్ణముల వారికి, పౌరులకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవటం అనే విషయాన్ని ప్రత్యేక శ్రద్ధగా స్వీకరించి ప్రదాప్య ప్రకృతి కామై ప్రతోష్య ప్రత్యనందత. ప్రజలందరికీ ఏవేవైతే కోరికలు ఉన్నాయో వాటిలన్నింటినీ తానే తెలుసుకుని అన్నింటినీ యథావిధిగా నెరవేరుస్తూ వారిని ఆనందింపజేస్తూ వారి ఆనందంలోనే తన ఆనందాన్ని కూడా దర్శిస్తూ ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నారు. సంవిభజ్యాగ్రతో విప్రాన్ స్రక్తాంబూలానులేపనై సుహృద ప్రకృతిర్దారాన్ ఉపాయుక్త తతస్వయం. ముందుగా బ్రాహ్మణోత్తములకు పుష్పమాలికలు, అదేవిధంగా తాంబూలము, చందనము, లేపనాలు ఇవన్నీ సమర్పించిన తరువాత ప్రజలను, స్నేహితులను, తనవారైనటువంటి పుత్రులు, భార్యాదులందరినీ ఆనందపరిచిన తరువాతనే తన సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి సంతోషాలు, ఆనందాలను గమనించుకునేవారు. తాను అనుభవించేవన్నీ అందరికీ ఇచ్చిన తర్వాతనే తాను స్వీకరించేవారు. తావత్ సూత ఉపానీయ స్యందనం పరమాద్భుతం సుగ్రీవాద్యై హయైర్యుక్తం ప్రణమ్యావస్థితోగ్రత.
ఇన్ని రకాలైనటువంటి కార్యములన్నీ దిగ్విజయంగా పరిపూర్ణం చేసుకుని రథాన్ని నడిపేటువంటి రథసారథిని పిలిస్తే అతడు అద్భుతమైనటువంటి రథాన్ని సిద్ధం చేసి 4 గుర్రములు పూంచి ఉన్నటువంటి రథాన్ని తీసుకుని వచ్చాడు. సుగ్రీవుడు మొదలైన పేరు కలిగినటువంటి 4 గుర్రములతో శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములనేటువంటి గుర్రములు పూంచిన రథంతో దారుకుడనేటువంటి సారథి సిద్ధంగా ఉంటే చక్కగా ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గృహీత్వా పాణినా పాణి సారథేస్తమధారుహత్, ఆ రథాన్ని నడిపేటువంటి ఆ రథసారథి యొక్క 2 చేతుల్ని తన చేతులతో పట్టుకుని ఒక్కసారి ఆ రథం మీదకి అధిరోహించి సాత్యక్యుద్ధవ సంయుక్త పూర్వాద్రిమివ భాస్కర, ఆయన పక్కనే సాత్యకి మరో పక్క ఉద్ధవుడు అనుసరించి వస్తూ ఉంటే తూర్పు దిక్కున ఉదయించేటువంటి సూర్యుని యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉదయాద్రి ఏమో రథం, ఆ రథం మీద ఉన్న కృష్ణస్వామి ఏమో ఉదయాద్రి మీద ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్య సమాన కాంతితో వెలుగొందుతున్నవాడై రథం మీద బయలుదేరి వెడుతున్నారు. ఈక్షితోంతః పురస్త్రీణాం సవ్రీడ ప్రేమ వీక్షితై కృచ్ఛ్రాత్ విసృష్టో నిరగాత్ జాతః సోహరన్మనః. అంతఃపుర స్త్రీలంతా కూడా ఆ విధంగా రథం మీద బయలుదేరి వెడుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామిని చూస్తూ ఉన్నారు. ప్రేమతో సిగ్గుతో అలా వాళ్ళ చేత చూడబడుతున్నటువంటి వాడై వాళ్ళెంతో కష్టంగా అయ్యో స్వామి ఈ పూట మన్ని విడిచి బయలుదేరి వెడుతున్నారని వాళ్ళు కష్టపడుతూ ఆ స్వామిని చూస్తూ ఉంటే ఈయన చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తున్నట్లుగా రథం మీద బయలుదేరి వెడుతున్నారు. సుధర్మాఖ్యాం సభాం సర్వై వృష్ణిభిః పరివారితః ప్రావిశత్ యన్నివిష్టానాం నసంతి అంగషడూర్మయః. ఆ తరువాత తన పరివారంతో కలిసి సుధర్మ అనే పేరు కలిగిన సభలో ప్రవేశించారు. ఆనాడు దేవేంద్రుడు కానుకగా ఇచ్చినటువంటి సభలో ప్రవేశించారు శ్రీకృష్ణస్వామి. ఆ సభలో ప్రవేశించిన వారికి ఏ విధమైన దుఃఖాలు ఉండవు, ఆకలి దప్పికలు ఉండవు, జరామరణాలు ఉండవు, శోకమోహాలు ఉండవు. అటువంటి సభలో ప్రవేశించారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇక క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh